రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కాడ నుంచి మంత్రుల వరకు ఆడలేక మధ్యలోడు అనే రకంగా కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారంగా నోరు బారేసుకునేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యమంత్రి గారే స్వయాన ఏమైతుందో ఏం జరుగుతుందో, పైసలు ఉన్నాయో లేవో, రైతు బంధు వేసినామో వేయలేదో, రుణమాఫీ చేసినామో చేయలేదో అని చెప్పేసి ఆయనకాయనే ఆశ్చర్యంగా మాట్లాడతా ఉన్నారు. ఇక తగుదునమ్మా అని చెప్పేసి ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ లాల్ గారు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 నిన్న ఆయన మాట్లాడినటువంటి చదువుకున్న నిరక్షరాస్యులుగా మాట్లాడతాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆయన మాట్లాడిండు. ఆ చట్టంలో ఎస్టాబ్లిష్ అని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. అది స్పష్టంగా చెప్పింది ఫీజిబిలిటీని ఎగ్జామ్ చేయమని. దాన్ని దాచిపెట్టి పొన్నం ప్రభాకర్ గారు తెలిసి తెలియని మాటలతోటి, వచ్చిరాని మాటలతోటి ఇవాళ తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాజ్పేట కోచ్ ఫ్యాక్టరీ పైన విమర్శలు చేస్తూ ఉన్నాడు. అసలు దీనికి లేటు కారణం ఎవరు? అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కోచ్ ఫ్యాక్టరీ అంతకంటే గొప్ప ఫ్యాక్టరీని ఇచ్చినాం. రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఇచ్చాం. ఐటీఆర్ ప్రాజెక్టు గురించి మాట్లాడిండు. అసలు ఐటీఆర్ ప్రాజెక్టు అమలు సాధ్యం కాదని అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఆర్ అభివృద్ధిని క్లస్టర్స్ వారిగా విభజించి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే దాన్ని కూడా ఈయన అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. దేశవ్యాప్తంగా అమలవుతున్నది, దాని విషయం పక్కకు పెట్టేసిండు. మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, రామచంద్రరావు గారు అనేకసార్లు బుక్ రిలీజ్ చేసినాం. జర్నలిస్టుల ముందల వరద్ నీకు కావాలంటే బుక్ మీ గాంధీ భవన్కి పంపాలన్నా లేకపోతే మీ మంత్రి ఆఫీస్కి పంపాలన్నా చెప్పండి, మేము బుక్ ఇస్తాం. పబ్లిక్ డొమైన్లో బుక్ పెట్టినాం మేము. నువ్వు చదువుకు రాకపోతే ఇంకేమైనా ట్విట్టర్ని మేము పంపిస్తాం, అది కూడా చదివించేటువంటి ప్రయత్నం చేస్తాం.